అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాటం, ఎపిసోడ్ నంబర్ 37. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రమ్య అతి కోపంతో ఆ యాక్సిడెంట్ చేసిన వాడు ఎవడో తెలుసుకుని వాడి రూమ్ దగ్గరికి వెళ్ళింది. కానీ అక్కడ ఎవరిని లోపలికి వెళ్లకుండా గట్టి ఏర్పాట్లను చేశారు. ఇక అక్కడ రమ్యను ఆ రూంలోకి వెళ్ళనివ్వలేదు. ఇంతలో అక్కడికి ఒక నర్సు వచ్చి, మీరేంటి ఇక్కడున్నారు? మా చెల్లెలను యాక్సిడెంట్ చేసినందుకు గాను నాతో ఏదో మాట్లాడాలని అన్నారు, అందుకే వచ్చాను అంది రమ్య. అలా అయితే మీరు ఇక్కడే ఉండండి, నేను ఇంజెక్షన్ చేసిన తర్వాత మిమ్మల్ని లోపలికి పంపుతాను అని చెప్పి ఇంజెక్షన్ చేసి బయటికి వెళ్తూ రమ్యను లోపలికి పంపించి తను వెళ్ళిపోయింది. ఇంజెక్షన్ చేసిన చోట రుద్దుకుంటూ అటు తిరిగి కళ్ళు మూసుకుని ఉన్నాడు విక్కీ. రమ్య అతనిని పిలవాలని అనుకునే లోపే ఎవరో డోర్ తీస్తూ ఉండడం చూసి అక్కడే ఒక పక్కకు వెళ్ళి దాక్కుంది. అప్పుడే ఆ తలుపు తీసుకుని వరుణ్ వచ్చాడు. దాంతో రమ్య చేతిలో ఉన్న ఫోన్ను సైలెంట్లో ఉంచుతూ ఎందుకైనా మంచిదని తన చేతిలో ఉన్న ఫోన్ను రికార్డ్ మోడ్లో ఉంచింది. రమ్య నాకు ఫోన్ చేసి ముందుగా జరిగిన ఇదంతా చెప్పి ఆ తర్వాత నాకు అక్కడ రికార్డ్ చేసిన ఈ ఆడియోను పంపించింది. ఇదిగో ఆ వీడియోని నువ్వే విను అంటూ ఫోన్ తీసి ఆ రికార్డును ఆన్ చేసింది ఆన్య. ఒరేయ్, నీకు యాక్సిడెంట్ అయిందని తెలిసి నేను ఎంత టెన్షన్తో వచ్చానో తెలుసా? ఇక్కడికి వచ్చి నిన్ను చూసిన తర్వాతే నాకు ఆ టెన్షన్ తగ్గింది. నీకైతే ఏం కాలేదు, అదే నాకు చాలు, చాలా ఆనందంగా ఉంది అన్నాడు వరుణ్. నాకేమవుతుందిరా, నేను చంపే రకమే గాని చచ్చేవాడిని మాత్రం కాదు. అవును, నువ్వు చేసిన యాక్సిడెంట్కు ఎవరో అమ్మాయి చనిపోయింది అని విన్నాను. ఏమోరా, అవన్నీ నాకు తెలీదు. ఆ విషయాలను మా నాన్నగారు చూసుకుంటారు. ఇలాంటి ఏడుపు మాటలను వింటే నా మనసు అంతా మూడీగా సాడ్గా అవుతుంది. అందుకే అక్కడ ఎవరు ఉన్నారు, ఎవరికి ఏమైంది, ఇంకా ఎవరు చనిపోయారు అనేవి నాకు అనవసరం. కానీ నువ్వు అనవసరంగా అందమైన 2 ఆడపిల్లలను కారుతో గుద్దేశావురా. నేను గనుక ఆ కారులో ఉంటేనా అని అన్నాడు వరుణ్. ఉంటే ఏం చేస్తావురా? విక్కీ, నేనైతే వాళ్లకు ఒక్క దెబ్బ కూడా తగలకుండా చూసేవాడిని. అనవసరంగా ఒక అమ్మాయి ప్రాణం తీశావు, మరో అమ్మాయి కోమాలో ఉండేలా చేశావు. అయితే నేను చేసింది కూడా మంచి పనేగా. ఇందులో నువ్వు చేసిన మంచి ఏముందిరా? వాళ్ళు ఎలాగో ఆడపిల్లలు కదా, వాళ్ళ పెళ్లి ఖర్చులు తగ్గించాను. పైగా వాళ్ళు ఏమీ డబ్బు ఉన్నవాళ్ళు కాదంట, వాళ్ళ నాన్నకు ఆ భారం ఉండదు కదా అని విక్కీ అనగానే వరుణ్ నవ్వుతూ, నిజమే విక్కీ, నువ్వు భలే ఆలోచించావురా అని నవ్వుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి లాయర్ శ్రీనివాస్ వచ్చాడు. విక్కీ, నిన్ను ఎవరు అడిగినా నేను ఎక్కువగా తాగలేదు, నేను కంట్రోల్లోనే ఉన్నాను, నా కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అని చెప్పు. ఇంకా ఏం చెప్పాలంటే నువ్వు ఎదురుగా వచ్చే వాళ్లకు తప్పుకోమని సిగ్నల్స్ ఇచ్చినా కూడా ఆ బండి డ్రైవింగ్ రాని వాళ్ళు నడపడంతో వాళ్ళు నా కారుకు అడ్డంగా వచ్చారని మాత్రమే చెప్పు అని అన్నాడు. ఇదంతా ఎందుకు లాయర్, ఎంతో కొంత డబ్బును వాళ్ళ మొహాన పడేయొచ్చు కదా, మనకు ఈ గోలలు ఇబ్బందులు ఉండవు కదా అన్నాడు విక్కీ. నేను అదే ట్రై చేస్తున్నా విక్కీ, కానీ వాళ్ళు ఒప్పుకునేలా లేరు. మీ నాన్నగారు చాలా డబ్బునే ఆఫర్ చేశారు, అయినా సరే వాళ్ళు ఒప్పుకోరు అని నాకు అనిపిస్తుంది. సరే, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. ఇంత డబ్బును ఆఫర్ చేస్తే ఒప్పుకుంటారులే అన్నాడు శ్రీనివాస్. ఒప్పుకోవాలి, ఎలాగైనా ఒప్పించండి. ఎంత డబ్బు అయినా సరే వాళ్ళ మొహం మీద కొట్టండి, లేదంటే వాళ్ళకు భయం అంటే ఏమిటో రుచి చూపించండి. దెబ్బకు దిగి వస్తారు. అయినా చచ్చిన తర్వాత ఏం చేసినా బ్రతకరు కదా, మరి నోరు మూసుకుని ఇచ్చింది పుచ్చుకుని వెళ్ళాలి. డబ్బు లేని వాళ్ళ జీవితంలో ఇంత డబ్బు మనం ఇస్తుంటే మన పేరు చెప్పుకుని ఎంజాయ్గా బ్రతకవచ్చు కదా అన్నాడు విక్కీ. ఆ మాటలు వింటున్న రమ్యకు కోపం నశాలానికి ఎక్కింది. వెంటనే కోపంతో విక్కీ ముందుకు వచ్చి అతని చెంప పగలగొట్టి, ఏం వాగుతున్నావురా? నా చెల్లెళ్ళు నీకులాగా తిని ఊరి మీద తిరిగేవారు కాదు, మంచి పద్ధతుల్లో పెరిగిన ఆనిముత్యాళ్ళు. వాళ్ళు చదువుల్లో ఎప్పుడూ ముందుండేవారు. ఒకరు ఇంజనీరింగ్, ఇంకొకరు డాక్టర్ చదువుతున్నారు. వాళ్ళకి పరిస్థితి తెచ్చినా ఇంకా నువ్వు ఈ విధంగా వాగుతున్నావా
అని తిడుతూ ఉంది. వెంటనే లాయర్ శ్రీనివాస్, వరుణ్ నువ్వు ముందు ఈ అమ్మాయిని గట్టిగా పట్టుకో. విక్కీ, నువ్వు అన్నావు కదా డబ్బుతో కాకుంటే భయంతో వాళ్ళని వంచమని, ఇప్పుడు ఈ అమ్మాయిని అడ్డు పెట్టుకుని వాళ్ళని వంగదీస్తాను అని అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు లాయర్. ఏం లక్కీవిరా నువ్వు, ముగ్గురు అక్కా చెల్లెళ్ళు నీ చేతిలో పడి అనవసరంగా బ్రతుకులు ప్రాణాలు కోల్పోతున్నారు అని అన్నాడు వరుణ్. నాకు నా బ్రతుకు నా ఆనందమే ముఖ్యం, ఇంకా ఎవరి గురించి నేను ఆలోచించను అని అంటూ ఉండగా రమ్య వరుణ్ను తోసేసి పారిపోయింది. వరుణ్ ఒక ఆడపిల్లను కూడా గట్టిగా పట్టుకుని, ఉండలేవా, వెళ్ళి తొందరగా దాన్ని పట్టుకో అని కోపంగా అరిచాడు విక్కీ. ఎక్కడికి పోతుందిరా, అదిగో అక్కడే దాక్కుంది చూడు అని వరుణ్ అనగానే, మరి ఇంకా చూస్తావేంటి వెళ్ళు అంటూ వరుణ్ని చేత్తో తోసేశాడు విక్కీ. ఇక వరుణ్ రమ్య వెనుక పడితే అతని నుంచి ఎలాగో తప్పించుకొని ఇక నాకు ఫోన్ చేసి చెప్పింది. నేను ముందు యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరిగినా కూడా వాడు తాగి కారు నడిపినందుకు నాకు చాలా కోపం వచ్చింది. పోలీస్ కేసు చాలా స్ట్రాంగ్గా పెట్టి వాడికి శిక్ష పడేలా చేద్దామని అనుకున్నాను. కానీ రమ్య నాకు చెప్పింది విని నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. వాడు జైలుకి వెళ్ళినా ఆ డబ్బుతో ఎలాగైనా బయటకు వస్తాడు, లేదా వాయిదాలతో కాళ్ళన్ని వెళ్ళబుచ్చుతారు. అందుకే నేను నా నిర్ణయాన్ని మార్చుకుని ఇక దాన్ని ఆ విక్కీపై పగగా చేసుకుని బ్రతుకుతున్నాను. అది సరే గాని రాన్య, మా పెద్దమ్మ మీద కోపం ఏమిటి, తన తప్పు ఏమీ లేదు కదా అన్నాడు చరణ్. అసలు ఆ విక్కీ అలా అవ్వడానికి కారణం ఎవరు, ఆమె కదా. అయినా అసలు ఆ విషయం అది కాదు చరణ్. ఆ రమాదేవి గారి ఇంటికి ఎస్సీ ఫోన్ చేసి మీ అబ్బాయి 2 అమ్మాయిలను కారుతో గుద్దాడని చెప్తే మా అబ్బాయికి ఎలా ఉంది అని అంది. అది బాగానే ఉంది, కానీ మా అబ్బాయి మీద కేసు లేకుండా చేస్తే లక్షల్లో డబ్బు ఇంకా ప్రమోషన్ ఇచ్చేలా చేస్తాను అని అంది. దానికి ఎస్ఐ, ఆడపిల్లలు మేడం, చదువుకుంటున్నారు, మీ అబ్బాయి పార్టీలంటూ తాగి అలా వీధిన పడి రోడ్డులన్నీ స్పీడ్ డ్రైవింగ్తో ప్రజలను అల్లకొల్లోలం చేశాడు. ఈ ఆడపిల్లలు ఆ కారుకి బలైపోయారు అని అన్నాడు. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు, నీవు చేయగలిగితే చెయ్యి, లేదంటే నీకంటే పై ఆఫీసర్లను పట్టుకుని మా పనిని చేయించుకుంటాము, అంతేగాని అనవసరంగా మా అబ్బాయిని అనకు అంటూ ఎస్ఐకే వార్నింగ్ ఇచ్చిందంట. ఇదంతా నాకు అక్కడ ఉన్న కానిస్టేబుల్ చెప్పారు. ఆమెలాంటి ప్రేమ కాదా మా అమ్మది పిన్నిది, కొడుకు చేసిన తప్పుని మందలించలేదు. చనిపోయిన భావన మీద కానీ హాస్పిటల్లో ఉన్న ఆద్య మీద కానీ కొంచెం కూడా మాటల్లో కాడా జాలి చూపలేదు. అమ్మంటే ఎలా ఉండాలి, మా అమ్మ పిన్నిలా ఉండాలి. వాళ్ళు ఎంత ప్రేమగా మాట్లాడతారు, ఏ బిడ్డ కష్టం అయినా సరే వాళ్ళ బిడ్డ కష్టంగా భావిస్తారు. మాతో పాటు మా తోటి వారికి కూడా అమ్మ ప్రేమను పంచగలుగుతారు. కానీ ఈమె లోకంలో తనే అమ్మ, తన కొడుకే కొడుకు. ఇంకా ఏ తల్లి కష్టం, ఏ బిడ్డ పడే కష్టం వాళ్ళకు అవనవసరం. పోనీ అలా పట్టించుకోకుండా వాళ్ళ ప్రేమను వాళ్ళ మట్టుకు ఉంచుకుంటే పర్వాలేదు. కానీ వీళ్ళు ఎదుటివారైన తల్లి బిడ్డలను కష్టపెట్టి నా బిడ్డ బాగుండాలి, నా బిడ్డ మాత్రమే బాగుండాలి, ఏ బిడ్డకి ఏమైనా నాకు బాధ లేదు, ఏ తల్లు కడుపు కోత అయినా నాకు పట్టింపు లేదు, కేవలం నా కడుపును పుట్టినవాడు మాత్రమే చల్లగా ఉండాలని అనుకుంటుంది ఆ రమాదేవి. తల్లి కొడుకులకు అసలు అమ్మంటే ఏమిటి, బిడ్డ అంటే ఎలా ఉండాలి అనేది తెలిసేలా చేస్తాను. తన కొడుకు చేసే ప్రతి తప్పుడు పనిని ఆ మోహన్ రావు రమాదేవి డబ్బుతో మాఫీ చేసుకుంటూ ఇలా ఎంతమందిని బాధ పెడతారు. ఇక ఇది ఆద్య భావంతో ముగిసేలా చేస్తాను. మాకులాగా ఇంకా ఎవరూ విక్కీ వలన బాధపడకుండా చేస్తాను అని అంది ఆన్య. ఆన్య ఏమీ అనుకోనంటే ఇంకో మాట అడుగుతాను, కానీ నువ్వు నా మీద కోప్పడకూడదు అంటూ నిదానంగా అన్నాడు చరణ్. ఏమిటో అడుగు చరణ్. మీరు కేసు వాపసు తీసుకున్నారు కదా, మరి మా పెద్దనాన్న ఇచ్చిన నష్టపరిహారం ఏమైనా తీసుకున్నారా అని అన్నాడు చరణ్. చరణ్ అడిగిన ప్రశ్నకు ఆన్య సమాధానం ఏమిటి? ఇక ఇదంతా మనం తరువాయి భాగంలో చూద్దాం. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.